చత్రనాక ఆటో స్టాండ్ వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి పురస్కరించుకుని గౌలీపుర డివిజన్లోని చత్రనాక ఆటో స్టాండ్ వద్ద సిపిఐ పార్టీ హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యుడు జి చంద్రమోహన్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రేటర్ హైదరాబాద్ సిపిఐ పార్టీ కార్యదర్శి స్టాలిన్ హాజరై ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జి చంద్రమోహన్ గౌడ్ మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలను అన్ని నియోజకవర్గాలలో ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. ఛత్రపతి శివాజీ అంటే బహుజన రాజ్యాంగ పరిపాలించిన గొప్ప వ్యక్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు కళ్యాణ్, అనిల్, అరుణ్, కిరణ్, నాగరాజు, సాయ్, కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ ఛత్రపతి శివాజీ మహారాజు 396వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అన్ని కాన్స్టిట్యూన్సీలో నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని సంవత్సరాలుగా ఛత్రపతి శివాజీ మహారాజు పైన, చరిత్ర పైన ఆయన చేసిన త్యాగాలు, పోరాటాలను వక్రీకరణ అనేది జరుగుతూ ఉన్నది. ఆయనను కేవలం ఒక హిందూ మతానికి మాత్రమే పరిమితం చేస్తూ మరి ముస్లిం వర్గానికి వ్యతిరేకంగా కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇటువంటి శక్తులకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ కొన్ని సంవత్సరాలుగా వాస్తవ చరిత్రను ఈ ప్రజలకు వివరించడానికి మరి అనేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ చత్రనాకలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము జరిగింది. అందులో ముఖ్యంగా ఇవాళ శివాజీ రైతులకు చేసినటువంటి మేలును, అదేవిధంగా మహిళల పట్ల ఆయన చూపినటువంటి మరి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ విషయంలో కావచ్చు, సైన్యంలో ఆయన తీసుకొచ్చినటువంటి పద్ధతులు కావచ్చు, భూ కమతాలలో ఒక నూతన రెవెన్యూ విధానాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా శివాజీ మహారాజు ఆ రోజు కుల వ్యవస్థల ప్రకారంగా మరి మనధర్మశాస్త్ర ప్రకారంగా మరి ఆ రాజు అర్హత లేదని చెప్పేసి ఆనాడు అనేక మంది ప్రయత్నాలు చేశారు. చివరికి తను అనేక రాజ్యాలను గెలుచుకున్న తర్వాత యుద్ధంలో అనేక మందిని ఓడించి అనేక సామ్రాజ్యాలను నిర్మించుకున్న తర్వాత తనకు పట్టాభిషేకం చేసే సందర్భంలో కూడా మహారాష్ట్రలో ఉన్నటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పురోహితులు ఎవరు కూడా మరి ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క పట్టాభిషేకానికి రాలేదు. పైగా కాశీ నుండి వచ్చినటువంటి గగాభట్ అనే ఒక పండితుడు మరి ఎడమకాలుతోని ఆయనకు బొట్టు పెట్టి అత్యంత అవమానపరిచినటువంటి సంఘటనను ఇవాళ ప్రజలకు వివరించి మరి శివాజీ మహారాజ్ చేసినటువంటి చరిత్రను ఇవాళ మొత్తం సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత భారత కమ్యూనిస్టు పార్టీ తీసుకున్నదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. 396వ జయంతి ఉత్సవాల సందర్భంగా గౌలీపుర డివిజన్ చత్రనాక ఆటో స్టాండ్ వద్ద జరుపుకుంటున్నాం. ఛత్రపతి శివాజీ అంటే ఒక బహుజన రాజ్యాన్ని పరిపాలించిన గొప్ప సెక్యులర్ భావాలు గల వ్యక్తి. అతను హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా అందరూ తన రాజ్యంలో సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి భేదభావం లేకుండా పరిపాలించినటువంటి చరిత్ర కలిగిన గొప్ప రాజు. అలాంటి వ్యక్తి ఒక సింహాసనం మీద రాజుగా పట్టాభిషేకం చేయడానికి అప్పుడున్నటువంటి బ్రాహ్మణ సమాజం ఎవరు కూడా ముందుకు రాలేదు. ఒకే ఒక వ్యక్తి వచ్చినప్పటికీ ఎడమ కాలి గొటమనేలుతో బొట్టు పెట్టి సింహాసనం మీద కూర్చుండబెట్టి అవమానించినటువంటి చరిత్రలో ఉన్నారు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు ఛత్రపతి శివాజీ ఒక సెక్యులర్ భావాలు గలి రాజ్యాన్ని ఏలిన వ్యక్తిని ఒక మతోన్మాద, మనువాద శక్తులు ఈరోజు ఒక మతానికి ఓన్ చేసుకొని హిందూ ముస్లింలు ఒక ముస్లింలకు వ్యతిరేకంగా హిందువుల రాజని చరిత్రను వక్రీకరిస్తే సమాజము క్షమించదు, చరిత్రకారులు కూడా క్షమించరు. కాబట్టి ఈరోజు మేము చెప్తున్నాం, శివాజీ అనే వ్యక్తి అందరివాడు. రాముడు ఎట్లనో అందరివాడో శివాజీ కూడా అందరివాడు. అందరికీ అనుకూలమైన పాలన అందించేందుకు భేదభాదాలు లేకుండా. కాబట్టి శివాజీ, ఛత్రపతి శివాజీ యొక్క జయంతి ఉత్సవాలను ఈ విధంగా ఘనంగా నిర్వహిస్తూ ప్రజల్లోనికి తీసుకుపోతున్నాం. ఛత్రపతి శివాజీ ఏ మతానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పటికైనా చెప్పుకున్నాం, మతోన్మాద శక్తులు, మనువాద శక్తులు కమ్యూనిస్టులను ఆపడానికి చరిత్రను వక్రీకరించి జనములోనికి తప్పుడు సంకేతాలు ఇస్తే ఎర్ర జెండా కింద ప్రజలను చైతన్యవంతులను చేసి నిజమైన ఒక సెక్యులరిజాన్ని జనంలోనికి చాటుతాం. కాబట్టి
ఇకనైనా చరిత్రను వక్రీకరించొద్దని తెలియజేస్తూ జనాలను ఆలోచింపజేయాలని కూడా చెప్తున్నా. అందుకనే ఇకనైనా ఈ మతోన్మాద మన్మాద శక్తులు ఈ యొక్క తప్పుడు ఈ సమాచారాన్ని తప్పుడు వక్రీకరణలను జనంలోనికి తీసుకుపోకుండా నిజమైన దాన్ని మీరు ఏమి చేయకున్నా పర్వాలేదు కానీ చరిత్రను వక్రీకరించొద్దు అని భారత కమ్యూనిస్టు పార్టీ తరపున మరొకసారి హెచ్చరిస్తున్నాను. కాబట్టి జనాలు కూడా ఆలోచించాలి. వక్రీకరించే చరిత్రను మీరు మంచిగా చరిత్రను తెలవకుండా అభూత కల్పలను ఫేక్ న్యూస్లను విని జనాలు ఈ విధంగా ఈ మతోన్మాద ఈ మనవాద శక్తులకు లొంగొద్దని మరొకసారి భారత కమ్యూనిస్టు పార్టీ తరపున చరిత్రను వక్రీస్తే ఊరుకోమని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అదేవిధంగా మీడియా మిత్రులకు భారత కమ్యూనిస్టు పార్టీ తరపున విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను.